అనే ధీమాతో మాట్లాడుతున్నారా వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఏం మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు ఏమన్నారు, ఎంత మొన్నటి వరకు ఇదే కీర్తన గారు అవనియండి, నెక్స్ట్ గీత గారు, గాయత్రి గారు ఏం మాట్లాడారో చాలా డిబేట్లో కూడా నాతో పాల్గొనడం జరిగింది. నేను చూసా ఏ రకంగా మాట్లాడారో ఏంటనేది. ఇప్పుడు మాటలు కూడా ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒకటి వర్మ గారు ఇంతకలా గాయత్రి గారు అన్నారు, మా పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఉంది, ఖచ్చితంగా ఎవరే తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది అని అన్నారు. మరి ఈరోజు చూస్తే పట్టాభి గారు మనకు తెలుసు కదండి, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి టీడీపీ. ఆయన ఈ రోజున జాస్వా గారు ఎస్పీ గారు ఇంటికి వెళ్ళారు. ఎస్పీ గారి ఇంటికి వెళ్ళి ఒక బొకేను సాల్వా తీసుకెళ్ళి ఆయన్ని కవింపు చర్యలకి, అంటే ఆయన్ని ఏదో రచ్చగట్టే విధానంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం వచ్చింది కదా, మీరు చేసినటువంటి ఏదైతే సన్మానం మాకుందో ఖచ్చితంగా అంతకు మించి మా ప్రభుత్వంలో మీకు చేస్తాం, ఒకసారి మాకు కనిపించండి అంటే ఆ ఎస్పీ గారు ఇంటి దగ్గర లేరు. మరి ఇటువంటి కవింపు చర్యలకు స్టార్టింగ్ అంటే వీళ్ళు ఇంకా 9వ తారీఖున అసలు ప్రమాణ స్వీకారం చేయాల, ఇంకా అధికారంలోకి ఇంకా చేదక్కించుకోలేదు, అయినా ఇప్పుడే కవింపు చర్యలకు దిగారు. అలాగే మనం చూస్తాం వర్మ గారు ఒక ముసలావిడ 70 సంవత్సరాలు ఉంటాయి, ఈరేమో జనసేన జెండాలు టీడీపీ జెండాలు కట్టుకొని ఒక ట్రాక్టర్ పైన వెళ్తుండగా అరే బాబు మాకు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళేమో ఆ ముసలావిడిని కొట్టి ట్రాక్టర్ కింద పడేశారు. విజువల్స్ చూడండి. అంటే ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా హింస ఇంకెక్కడైనా ఉంటుందో, ఇంక స్టార్ట్ అవ్వలా. వీళ్ళ అధికారంలోకి వచ్చి కండి విజువల్స్ చూడండి, కొట్టేసి ట్రాక్టర్ కింద తోస్తారావండి ముసలావాడిని. అంటే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారనమాట, మేము ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య, దాడులకు ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ఇండికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా వీళ్ళు అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి విడుదల రజనీ గారి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి, అలాగే మా కార్యకర్తల మీద దాడి, ఇవన్నీ కూడా చూస్తుంటే అల్లర్లు మీరే కాదు, అల్లర్లు మేము సృష్టించగలం, చర్యకి ప్రతిచర్యలు ఉంటాయి, ఇక్కడ చూసుకుందాం రండి అని అధికారంలో రాకముందే ఇంత మదమక్కి కొట్టుకున్నటువంటి ఈ యొక్క కూటమిని ఏమని అనాలి. అదే ఈ రోజున వర్మ గారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది రాసుకున్న, రెడ్ బుక్లో పేర్లు రాశారు, మీ అంత చూస్తాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రజలు ఈ రోజున మీకు సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు, 165 కూటమికి మరి సీట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం, ప్రజల యొక్క తీర్పుని మేము శిరస వహిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది సమీక్షించుకుంటాం, ఖచ్చితంగా ముందుకెళ్ళి ప్రజల తరపున పోరాడడానికి మరి ఖచ్చితంగా ముందుంటాం వర్మ గారు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నా. పర్లేదు ఎప్పుడు చెప్పారు ఏంటంటే అంటే ఇంతకు సబ్జెక్ట్ కన్విన్స్ కాకుండా అందుకని ముందు చెప్తూ ఉన్నా. ఏదేమైనా సరే వర్మ గారు, మంచి అవకాశం వచ్చేటప్పుడు చర్యలకి ప్రతి దాడులకి మేము కూడా చేస్తామనుకుంటే సరే ఏంటి కాదు, అసలు 11 మంది అంటే ప్రతిపక్షం లేకుండా అసలు నిలబడే పరిస్థితి ఉంటుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? వర్మ గారు, వైఎస్ఆర్ పార్టీ స్టార్టింగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో స్టార్ట్ అయింది, మీకు తెలుసు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రయాణం స్టార్ట్ అయిన వైఎస్ఆర్ పార్టీ 67 స్థానాలు చూసింది, 151 స్థానాలు చూసింది, ఈ రోజున 11 స్థానాలు కూడా చూసింది. అంటే వాడలు వాడలు అవుతాయి. ఖచ్చితంగా రాజకీయాల ప్రజాస్వామ్యంలో ఎవరికి పదవులు కానీ శాశ్వతంగా ఎవరికి ఉండవు. ఖచ్చితంగా ప్రజా తీర్పుకి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు 23 స్థానాలకి పర్మినెంట్ అయినటువంటి టీడీపీ ఇంత కంబ్యాక్ అవుతుందని టీడీపీ కూడా ఊహించుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చచ్చిపోయిన పార్టీని మరి జీవం పోసి ప్రాణం పోసి అమృతంలో తయారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీని పైకి లేపి ఈ రోజున క్రెడిట్ అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, అందరూ నో డౌట్. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి, బీజేపీని తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానంలో ఆయనకి 100% క్రెడిట్ ఇవ్వడంలో మరి అత్యక్తి కాదు. ఎందుకంటే
ఏదేమైనా మంచి పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 11 స్థానాలకి పరిమితం అయ్యేంత దుర్మార్గమైన పరిపాలన కానీ, నీచమైన పరిపాలన, ఇంతకలా కీర్తన గారు అన్నారు నీచమైన పరిపాలన అని, అటువంటి నీచమైన పరిపాలన కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల. కావాలంటే మీరు ఇప్పుడైనా మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ద్వారా లేదంటే వాళ్ళని ఒకసారి అడగండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా పరిపాలించారమ్మా అని మిమ్మల్ని ఒకసారి ప్రజల్ని ప్రశ్నించండి. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో. ఓకే, అంటే వరవర మళ్ళీ ఒక్క నిమిషం అండి నేను చెప్తా ఉన్నా. ఇస్తాను, మాట్లాడేది కానీ ఇంకా చాలా టైం ఉంది కదా. బుజ్జి కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడేది కానీ. ఓకే అండి. బుజ్జి గారు, నమస్కారం అండి. బుజ్జి గారు, మీ దగ్గర లైటింగ్ ఉండదు, విజువల్ సరిగ్గా రాదు. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో సెలబ్రేషన్స్ లో ఉన్నాంలే సార్. ఈ రోజు వదలండి సార్, మేము సెలబ్రేషన్స్ లో ఉన్నాము. సెలబ్రేషన్ లో శేఖర్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని పిలుస్తానని పిలవకుండా చేశారు మమ్మల్ని. మీకు వెంకటరెడ్డి గుర్తుకొస్తుంటాడు కోసం, మీకు ఉదయం లేచిన దగ్గర నుంచి మీకు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆ వెంకటరెడ్డి గుర్తుకొస్తుంటాడు. అదేంటి సార్, ఆ రోజున ఏమన్నాడు సార్, సీట్లు వచ్చినా రాకపోయినా నేను తాడేపల్లిలో సెలబ్రేషన్ లో ఉంటాను, అక్కడి నుంచి అయినా జూమ్ లో వస్తానన్న వ్యక్తి అతను. ఇప్పుడు ఏంటి వెంకటరెడ్డికి ఆహ్వానం పలుకుతామా? పలకండి సార్ ఒక రోజు మా కోసం. ఈ తప్పకుండానండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదండి. రేపటి నుంచి వెంకటరెడ్డి వస్తారట, అదిగో లక్ష్మణ్ చెప్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చారు, రేపటి నుంచి వస్తారు, మాట్లాడాను ఖచ్చితంగా రేపటి నుంచి మీకు. అందుకు థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చినందుకు. ముందుగా కీర్తన గారికి, అలాగే గాయత్రి గారికి, అలాగే మా కూటమి సభ్యులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, కూటమి నాయకులకు, ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. కాదు, మీరు ఇంకా ఫైనల్ గా ఈ రాధారంగ మిత్రబంధి నుంచి కూటమి అనేస్తున్నారు, మీ కూటమి అని అందులో కల్పిస్తారా దీన్ని? నేను ఆల్రెడీ బీజేపీలో ఉన్నా సార్. ఓకే, నేను ఎలక్షన్ ముందే బీజేపీలో జాయిన్ అయ్యాను సార్. ఓకే, అయితే మిమ్మల్ని బీజేపీ నాయకుడే అంటాం. ఇంకా రాధారంగ మిత్రమండలి. ఓకే, డన్. నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. మీరు ఆ కాషాయం వేసుకున్నారు అంటే ఏదో అనుకున్నాను, దాని వెనకాల ఎంత కారణం ఉందా? కాదు సార్, కాదు, ఇదిగోండి సార్, కాదు, అదేనండి కాషాయమే కదా అది. ఓకే, ముందుగా ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూటమి రావటం, అలాగే మా కైకలూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి బీజేపీ అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీ, కైకలూరు అసెంబ్లీ స్థానంలో నిలబడిన అభ్యర్థులందరికంటే, ఈ రోజు వరకు నిలబడిన అభ్యర్థులందరికంటే అత్యధిక మెజార్టీ సాధించినందుకు ఈ కైకలూరులో దీనికి తోడ్పడిన జన సైనికులు మొత్తం అంతా సునామీ లాగా చుట్టేశారు. ఇంక మరి ఒక్కొక్కరికి పేర్లు చెప్పుకుంటాం.